దేవుని సన్నిధికి సాగేటటువంటి క్రమంలో మనలో జరగవలసినటువంటి మార్పులు జరుగుతూ ఉండాలి. ఒక వ్యక్తి ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి రావాల్సినటువంటి మార్పులు రావాలి. పెరుగుతూ 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 ఉన్నప్పుడు వ్యక్తిలో ఏ విధంగా మార్పులు వస్తూ ఉంటాయో అదేవిధంగా దేవుని సన్నిధికి సాగేటటువంటి మనం వాక్యం వింటున్నాం, వినేటటువంటి మనలో, నేర్చుకునేటటువంటి మనలో ఆత్మ సంబంధంగా రావాల్సినటువంటి మార్పులు రావాలి. పిల్లోడు ఎదుగుతున్నప్పుడు వాడితో పాటు వాడి బ్రెయిన్ కూడా ఎదగాలి. మనకు అక్కడక్కడ కొంతమంది కనపడతారు, వాడు ఎదుగుతాడు కానీ బ్రెయిన్ ఎదగల. ఉండటానికి పెద్దగా ఉంటాడు, ఎంతయ్యా వయసు అంటే 25 సంవత్సరాలండి అంటారు, కానీ చిన్నపిల్లల చేష్టలు చేస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే బ్రెయిన్ ఎదగల. మీరు చెప్పండి, అలాంటి వ్యక్తిని బట్టి ఆ వ్యక్తిని కన్న తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుందో మీరే ఒకసారి ఆలోచించండి. అతని ఏజ్ పిల్లలను చూసుకుని ఆ తల్లిదండ్రులు వాడిని చూసుకుని వాడి ముందు ఏడవకపోయినా మనసులో ఎంతగానో మదన పడుతూ ఉంటారు. అదేవిధంగా నేటి దినాల్లో సంఘానికి వెళ్ళేటటువంటి వారి పరిస్థితి కూడా సరిగ్గా ఇలానే ఉంది. వెళ్ళడానికి వెళ్తున్నారు, పాడటానికి పాడుతున్నారు, చిల్లర మార్చి సందా చెల్లిస్తున్నారు, అయ్యేటప్పుడు ప్రార్థన చేయించుకుని వస్తున్నారు, కానీ రావలసిన మార్పు, ఆత్మ సంబంధమైన మార్పు రావట్లా. అందుకే భక్తుడైన హబక్కూకు ఏమంటాడు అనంటే, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును మాలో నూతనపరచుము. అంటే భక్తుల్లో రగిలిన కోరిక ఏందయ్యా అంటే, అయ్యా సంవత్సరాలు జరిగిపోతున్నాయి కానీ నాలో జరగాల్సినటువంటి ఆత్మ సంబంధమైన ఈ కార్యం నాలో జరగట్లేదేంటయ్యా అని ఆలోచిస్తున్నాడంట భక్తుడు. నేను చాలా వాటికి నేను అవకాశం ఇచ్చాను, దేవుని కార్యానికి నేను అవకాశం ఇచ్చానా? ఎంత మేరకు నేను దేవుడు నాలో పని చేయడానికి నేను అవకాశాన్ని, దేవుడికి ఉన్న నేచర్ నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా, బలవంతంగా ఆయన ఏది చేయడు. ఆయన ఎంత సున్నితం అంటే, నువ్వు తలుపు తీసే వరకు హృదయం అనేది తలుపు బయటే నిలబడి ఉన్నాడంటే, అంటే ఏ వ్యక్తిని ఆయన తయారు చేశాడో ఆయన చేత తయారు చేయబడిన వ్యక్తి సహా ఆయనకి అవకాశం ఇస్తేనే, ఇష్టపూర్వకంగా ఆయనకి ఆహ్వానం పలికితేనే ఆయన ఆ వ్యక్తిలోనికి వచ్చేటటువంటి మనసు కలిగి ఉన్నాడు.